అందరికీ నమస్కారం. ముందుగా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గంగాధర్ వాస్తు జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. మనం వాస్తులో ఈరోజు చర్చించుకోబోయే టాపిక్ ఏంటంటే నైరుతి దోషాలు ఉంటే ఏం జరుగుతుంది అంటే సింపుల్గా చూద్దాం. ఎలా అంటే నేను ఈ మధ్యకాలంలో మాకు తెలిసిన వాళ్ళది ఒక ఇంటికి వెళ్ళాను. అంటే విజిట్ పర్పస్గా కాదు, నార్మల్గా వెళ్ళాను. వేరేగా మామూలుగా చుట్టరికంగా వెళ్ళాను అనమాట. అయితే ఆ ఇంట్లో నేను గమనించిన లోపాలు అంటే చూపిస్తాను. నైరుతి లోపాలు ఉంటే అసలు ఏం జరుగుతుంది ఈరోజు మనం తెలుసుకుందామండి. ఎగ్జాంపుల్గా నేను మీకు చూసిన ఒక ఇల్లు చూపిస్తాను. ఆ ఇంట్లో ఎలాంటి దోషాలు ఉన్నాయనేది, దానికి ఎలాంటి ఫలితాలు వస్తాయనేది కూడా మనం చెప్పుకుందాం. ముందుగా ఇది వాళ్ళ ఇల్లు అన్నమాట. అయితే దీనికి ఇప్పుడు మనం దిక్కులు తీసుకుంటే ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరం, ఇది దక్షిణం. అయితే ఈ ఇంటికి రోడ్డు కూడా ఇటే ఉంది, దక్షిణం వైపే రోడ్డు కూడా ఇటే ఉంది. అయితే వీళ్ళు గేట్ ఇక్కడ పెట్టుకున్నారనమాట. ఇక్కడ పెట్టుకొని ఇట్లా వెళ్ళి ఇట్లా ఇంట్లోకి వెళ్ళేటోళ్ళు. అంటే ఇది హీనబాహు ప్రవేశం. ఆ ఇంట్లో మనం గమనించింది ఇది ఒక పాయింట్, హీనబాహు ప్రవేశం. జనరల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజవీధి ఎటైతే ఉందో అంటే మా ఆయన ఇంటికి రోడ్డు, మెయిన్ రోడ్ ఎటైతే ఉందో అటే సింహద్వారం పెట్టుకోవాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత పోతే వీళ్ళు చూసాడండి, ఇప్పుడు విదిక్కులు తీసుకుందాం. విదిక్కులు తీసుకుంటే ఇది ఈశాన్యం, ఇది ఆగ్నేయం, ఇది నైరుతి, ఇది వాయువ్యం. ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ నైరుతి మొల చూసారా ఎంత పెరిగిందో, ఇట్లా క్రాస్గా వచ్చేసింది. ఇటువైపు నుంచి ఇట్లా క్రాస్గా వచ్చేసి ఇలా పెరిగింది. ఇటువైపు నుంచి కూడా పశ్చిమ నైరుతి కూడా ఇలా క్రాస్కి మూలకి పెరిగేసింది. అంటే వీళ్ళు ఏం చేశారంటే మన స్థలం కొంచెం కూడా వదిలిపెట్టకూడదు, ఉన్నది మొత్తం కట్టేసుకోవాలి అన్న కాన్సెప్ట్తో పెరిగిన నైరుతిని కట్ చేయకుండా అది ఎంతవరకు అయితే పెరుక్కుంటూ వెళ్ళిపోయిందో అంతవరకు ప్రహరీ గోడ పెట్టేసి, మళ్ళీ ఇంకోటి ఏం చేశారంటే ఈ పెరిగిన నైరుతిలోనే ఇక్కడ టాయిలెట్స్ తీసుకున్నారు. ఇట్లా టాయిలెట్స్ తీసుకున్నారు. అయితే ఇంకో పాయింట్ ఏంటంటే, ఇంకో మేజర్ మిస్టేక్ ఏంటంటే దీనికి ఈ ఏరియాలోనే సెప్టిక్ ట్యాంక్ కూడా ఉంది. అంటే ఈ బాత్రూమ్ల కింద నుంచి అయినా అవ్వచ్చు, ఇట్లా పక్కనైనా అవ్వచ్చు. ఇట్లా ఇది సెప్టిక్ ట్యాంక్ అన్నమాట. సెప్టిక్ ట్యాంక్ కూడా ఇట్లా నైరుతిలోనే ఉంది. మీరు గమనిస్తే పశ్చిమ నైరుతి క్రాస్గా పెరిగింది, దక్షిణ నైరుతి కూడా క్రాస్గా పెరిగింది. ఈ క్రాస్గా పెరిగిన దాంట్లోనే నేను ఇంకా తక్కువ వేసి చూపించాను. అయితే యాక్చువల్గా ఏంటంటే సాధారణంగా కొంతమంది ప్రజలు అలానే ఉన్నారు. పక్కనోడికి మన స్థలం కొంచెం కూడా వెళ్ళొద్దు ఓకే, కాదంటలేదు. కానీ స్క్వేర్గా దిక్కులకి మనం సెట్ చేసుకోవాలి. స్క్వేర్ బిట్ అంటే క్రాసింగ్ ఏమైనా ఉంటే వదిలేసుకోవటం ఉత్తమం. ఇప్పుడు చూడండి, పశ్చిమ నైరుతి పెరిగింది, దక్షిణ నైరుతి పెరిగింది, ప్లస్ నైరుతి ఈ మూల కార్నర్లోనే లేకుంటే టాయిలెట్స్ తీసుకున్నారు, ప్లస్ ఇట్టే సెప్టిక్ ట్యాంక్ ఉంది. దీనివల్ల ఇట్లాంటి మేజర్ మిస్టేక్స్ అనేది ఎవరు చేయొద్దండి. ఎందుకంటే అసలు నైరుతిలో ట్యాంక్ అనేది పెట్టద్దు, నూతులు గోతులు ఏమి ఉండొద్దు. ఇదొక మేజర్ మిస్టేక్, తప్పు. దీనివల్ల జరిగే ప్రమాదాలు ఎలా ఉంటాయి అంటే గృహ యజమానికి ఆకస్మిక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రమాదాల వల్ల కూడా మరణం సంభవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి దక్షిణం వైపు నూతులు గోతులు సెప్టిక్ ట్యాంకులు ఇట్లాంటి అసలు ఎవరు తీయొద్దండి. ఎందుకంటే ఇది మేజర్ ప్రమాదం, గృహ యజమానికి ప్రమాదం. ఓకే, ఇంకోటి ఈ నైరుతి, దక్షిణ నైరుతి పశ్చిమ నైరుతి రెండు పెరిగినాయి ఏమవుతుందండి? ఈ నైరుతి లోపాల వల్ల ఏం జరుగుతుంది అంటే
ఆ ఇంట్లో ఉన్న అన్నదమ్ములు అంటే మగపిల్లలుంటే అన్నదమ్ముళ్ళు బద్ధశత్రులుగా మారిపోతూ ఉంటారు. అదొక పాయింట్. నెక్స్ట్ ఇంకోటేంటంటే, ఈ మగపిల్లలకి ఎక్కువ గొడవలొచ్చే అవకాశం ఉంటది. ఆ గొడవలు అంటే గొడవలంటే కొట్లాట లాంటి గొడవలు. బయట నుంచి కొట్లాట లాంటి గొడవలొచ్చేసి పోలీస్ స్టేషన్‌కి, కోర్ట్‌కి అట్లా వెళ్ళే అవకాశాలు గూడా వస్తా ఉంటాయన్నమాట. అయితే ఈ నైరుతి దోషాలల్లో ఎలాంటి ఫలితాలనేది మనం చెప్పుకుంటున్నాం గదా! అయితే ఈ నైరుతి దోషాలు గనక గృహంలో ఉంటే ఆ ఇంట్లో ఉన్న మగపిల్లలు అంటే అన్నదమ్ముల మధ్య గానీ, అక్కా తమ్ముడు ఇట్లా పిల్లల మధ్య గానీ, వాళ్ళకి ప్రేమ, ఆప్యాయత, అనురాగాలనేవి ఉండవండి. ఎందుకంటే, వాళ్ళు ఆ నైరుతి దోషాలు గానీ సరిజేసుకోకపోతే రాను రాను అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు వీళ్ళే ఒక తల్లి కడుపున పుట్టిన వీళ్ళే బద్ధశత్రులుగా మారిపోతా ఉంటారు. కనుక నైరుతి దోషాలనేది చాలా డేంజర్ అండి. ఎందుకంటే, ఈ నైరుతి దోషాలనేదే మనం గృహంలో లేకుండా ఫస్ట్‌లోనే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకని జెప్పేసి మనం నైరుతి దోషాలు గనక ఉంటే ఆ ఇంట్లో ఇలాంటి ఫలితాలే ఉంటాయి. ఆ ఇంట్లో ఉన్న మగపిల్లలు ఎప్పుడు బయట నుంచి గొడవలు కొనుక్కురావడం, ఆ గొడవల నుంచి పోలీస్ స్టేషన్‌లకి, కేసులకి, జైలుకెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఆకస్మిక ప్రమాదాలు జరుగుతా ఉంటాయి. ఆ ప్రమాదాల వల్ల ఆకస్మిక మరణం గూడా సంభవించేది ఉండే అవకాశం ఉంది గాబట్టి, గృహ యజమానికి ఆకస్మిక మరణం గూడా సంభవించొచ్చు. ఇలాంటి ఫలితాలున్నాయి గాబట్టి, నైరుతి దోషాలనేయి చాలా నెగెటివ్ ఫలితాలిస్తాయండి. కాబట్టి ఎవరైనా సరే కొత్తగా నిర్మించుకునే గృహానికైనా, పాత గృహానికైనా సరే నైరుతి దోషాలు లేకుండా మనం చూసుకోవాలన్నమాట. అందుకని నైరుతి తప్పులు, నైరుతి లోపాలు ఎవరు దయచేసి ఎవరిళ్ళకి తెచ్చుకోవద్దు. ఎందుకంటే పోతే పోనివ్వండి. ఇప్పుడు ఇది చూడండి. మీరు నైరుతి కట్ చేసుకున్నారనుకోండి. ఇట్లా పోద్ది. పోతే పోనివ్వండి. ఇది కూడా కట్ అయిపోద్ది. ఇటు మనం మొత్తం క్రాస్‌గా కరెక్ట్‌గా తీసుకున్నట్టయితే ఇట్లా పోద్ది. ఇప్పుడు చూడండి. ఈ ఈ స్థలం ఇంత పెరగటం వల్ల జరిగే అనర్థాలనేవి తీవ్రంగా ఉంటాయన్నమాట. దయచేసి ఎవరు కూడా నైరుతి లోపాల మిస్టేక్స్ చేయొద్దు. అసలు నైరుతిలో సెప్టిక్ ట్యాంకుల కాన్సెప్ట్ ఎవ్వరు కూడా తీసుకోవద్దు. దయచేసి అటు సైడు సెప్టిక్ ట్యాంకులు గానీ, గోతులు గానీ అట్లాంటివి ఏం తీయొద్దండి. ఎందుకంటే దానివల్ల వచ్చే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయన్నమాట. అయితే ఇంకోటేంటంటే ఈ పూర్తి ఇంత నైరుతి పెరిగింది. పశ్చిమ నైరుతి పెరిగింది, దక్షిణ నైరుతి ఇట్లాంటి పెరిగిన నైరుతిలో ఈ కార్నర్‌లో ఎవ్వరు టాయిలెట్స్ కట్టొద్దు. ఎందుకంటే వాటి వల్ల ఇప్పుడు మనం చెప్పుకునే అనర్థాలన్నీ నైరుతి లోపాల వల్ల ఇట్లాంటి అనర్థాలన్నీ సంభవించే అవకాశం ఉంది గాబట్టి, ఎవరు కూడా దయచేసి ఇట్లాంటి తప్పులనేది చేయొద్దండి. ఇంకోటి మనం ఇక్కడ ఒక పాయింట్ చెప్పాం ఫస్టే. ఇది హీనబాహు ప్రవేశం అని జెప్పేసి. మనం గృహంలోకి ఎలా ప్రవేశించాలి అంటే, ఒకటి ఉచ్చంగ ప్రవేశం ద్వారా అయినా ప్రవేశించొచ్చు. లేదా పూర్ణబాహు ప్రవేశం ద్వారా అయినా ప్రవేశించొచ్చు. ఉచ్చంగ్ ప్రవేశం కన్నా కూడా పూర్ణబాహు ప్రవేశం చాలా మంచిది. ఎందుకంటే మనం దేవాలయంలోకెళ్ళినప్పుడు ఎలాగైతే గుడిలో ప్రదక్షిణాలు చేస్తామో, అలా ప్రదక్షిణ క్రమంలో గృహంలో ప్రవేశిస్తే ఆ ఫలితాలనేవి చాలా బావుంటాయండి. అందుకని జెప్పేసి ఇట్లా నైరుతి మిస్టేక్స్ అనేది ఎవరు కూడా చేయొద్దు. ఒకవేళ స్థలం ఉందనుకోండి, మీది స్థలం పెరిగుంది, వదిలేసేసుకోండి. ఎందుకంటే దీనివల్ల వచ్చే పరిణామాలు అనుభవించే బదులు ఆ స్థలాన్ని కొంచెం వదిలేసుకోవడం బెటర్. లేదా పక్క వాళ్ళకి ఎవరికైనా కలుస్తుంది, ఇచ్చేసేయండి ఆళ్ళకి. మీరు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఆ స్థలాన్ని వాళ్ళకి ఇచ్చేసేయండి. ఎందుకంటే మన ఇల్లు ఎప్పుడు సరే ముందు స్క్వేర్‌గానే ఉండాలి. ఏ మూలలు కూడా పెరగొద్దు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి నైరుతి దోషాల వల్ల జరిగే పరిణామాలు ఇలా ఉంటాయి. అందుకని జెప్పేసి ఎవరు కూడా ఇట్లాంటి మిస్టేక్స్ చేయొద్దు. మనం ఈ వీడియో గనక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ జేయండి. ఎందుకంటే ఇక్కడ ఈ లాస్ట్ పాయింట్ ఎందుకు జెప్తున్నానంటే చాలామంది మైండ్ సెట్ అలానే ఉంటది. ఇంటి యజమానులు కొంతమందిది. మన స్థలం ఒక్క అడుగు గూడా పక్కనోడికెళ్ళడానికి వీల్లేదు అన్న కాన్సెప్ట్‌తో
ఇలా పెరిగిన స్థలం ఎంత పెరిగితే అంత కలిపి కట్టేసుకుంటే ఇప్పుడు ఈ దోషాల వల్ల ఈ వచ్చే పరిణామాలు అనుభవించేదెవరు? ఈ గృహంలో ఉన్నోళ్ళే అనుభవిస్తారు. అందుకని చెప్పేసి ఇట్లాంటి లోపాల వల్ల, ఇట్లాంటి సెప్టిక్ ట్యాంకుల వల్ల గృహ యజమానికి ఆకస్మిక ప్రమాదాల వల్ల మరణం సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకని చెప్పేసి మరణాలు కూడా జరగవచ్చు. అందుకని చెప్పేసి ఇట్లాంటి మేజర్ మిస్టేక్స్ ఎవరూ చేయొద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనం నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.